పాలన ఉద్దేశం ఉండకపోవచ్చు, తన చర్య ఒక వ్యక్తి మరణానికి దారి తీస్తుంది అని అనుకోకపోవచ్చు. కానీ అక్కడ ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉండి అవతల వ్యక్తి మరణానికి దారి తీస్తే దీన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటాం. ఇదే అత్యంత తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే సెక్షన్ ఈ కేసులో ప్రత్యేకంగా. సో 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది, నాన్ అవైలబుల్ కాబట్టి ఇక్కడ హోల్డ్లో ఉండండి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మరోసారి. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్ తరలిస్తున్నారు అల్లు అర్జున్ ని. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తదుపరి రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ ని ఉస్మానియా హాస్పిటల్ తరలిస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ ని ఉస్మానియా హాస్పిటల్ తరలించి వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆ తదుపరి ఆయన రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. 14 రోజుల రిమాండ్ కి అల్లు అర్జున్ ని తరలించే అవకాశం ఉంది. ఎస్, ఈ రోజు ఫ్రైడే కూడా రేపు ఎల్లుండి కొంత కోర్టుల పరిధికి వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బంది కాబట్టి ఇది కరెక్ట్ గా టైం చూసి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ప్రజెంట్ అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలిస్తున్నారు. వైద్య పరీక్షల తదనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అక్కడి నుంచి ఆయన్ని రిమాండ్ కోరి నిజంగా ఇక్కడ కొంత అల్లు అర్జున్ అభిమానులకు కానీ అల్లు అర్జున్ కూడా ఒక టఫ్ టైం అని చెప్పొచ్చు, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆయనని జైలుకు కూడా తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మీరు చెప్పండి, పూర్తి సినారియో చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అల్లు అర్జున్ జైలుకి తరలిస్తారా? ఎస్ రోహిత్, మీరు చెప్పండి. అల్లు అర్జున్ ని ప్రజెంట్ వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ సెక్షన్ల కింద రిమాండ్కి తరలించే అవకాశం ఉందా? ఈ సినారియో చూస్తే మీకేమర్థం అవుతోంది? ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఈ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్కి రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. జడ్జి సాధారణంగా 14 డేస్ రిమాండ్కి విధిస్తారు. అల్లు అర్జున్ ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని మాత్రమే బెయిల్ పొందాలి. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటాయి. సో న్యాయవాదులు ఎలా మూవ్ అవుతారో అల్లు అర్జున్ న్యాయవాదులని చూడాలి. కానీ ఒకటి ఏంటి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం అయితే అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించే అవకాశమే ఉంది. పైగా నాన్ అవైలబుల్ సెక్షన్స్, కాగ్నిజిబుల్ కేసెస్ కాబట్టి ఇక్కడ 118లో గరిష్టంగా 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది ఎవరైతే అక్కడ చేతిలో చిన్న లాఠీలో లేదంటే ఇతర ఆయుధాలు తీసుకుని ఎవరినైతే కొట్టారో ప్రైవేట్ సెక్యూరిటీ, ఆ ప్రైవేట్ సెక్యూరిటీ పైన ఈ సెక్షన్స్ అప్లై అవకాశం ఉంటుంది. సో అల్లు అర్జున్ పైన 105 సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ కల్పబుల్ హోమిసైడ్ కింద అప్లై అవుతుంది. సో బెయిల్ రావటం అనేది ఇందులో దాదాపు కష్టం. అందుకే హైకోర్టులో మూవ్ చేశారు, క్వాష్ పిటిషన్ వేశారు. ఇంకా దానిపైన ఎటువంటి ఆర్డర్స్ కూడా రాలేదు. బహుశా ఇలాంటి సందర్భంలో ఏమడుగుతారు అంటే హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసిన తర్వాత అరెస్ట్ భయం ఉంటే అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించండి అంటారు. సో రోహిత్, మీరు హోల్డ్లో ఉండండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి దేవిక అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిక, సో ప్రెసెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? అల్లు అర్జున్ అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది వైద్య పరీక్షల నిమిత్తం. ఆయనతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? దీనికి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు కూడా భారీ బందోబస్తుపై ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి పాన్ ఇండియా స్టార్, అందులోనూ పుష్ప 1తో పుష్ప 2తో పెద్ద హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ హీరో. అలాంటిది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియగానే ఎంతో మంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అరెస్ట్ అయ్యారు అని చెప్పి ఒక వైపున చూడొచ్చు, ఎవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఆరోగ్యపరమైన కొన్ని ఏవైతే టెస్ట్ ఉన్నాయో అవి చేయడానికి హాస్పిటల్ కూడా తరలించబోతున్నారు ఇప్పుడు మరి కాసేపట్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడొచ్చు పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొందో. భారీ ఎత్తున అభిమానులు అయితే ఒకరి మీద ఒకరు వస్తూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ని నిజంగానే అరెస్ట్ చేశారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కొంతమంది వస్తున్నారు. అసలు అరెస్ట్ చేయడం ఏంటి, అల్లు అర్జున్కి అసలు ఏంటి సంబంధం అంటూ కూడా కొంతమంది రావడం జరుగుతుంది. అంటే ఏదైతే సంధ్య థియేటర్లో చోటు చేసుకుందో, అంటే ఒక మహిళ రేవతి అనే మహిళ అక్కడికక్కడే ఒక తొక్కిసలాటలో మృతి చెందడం జరిగింది. అంటే తన కుమారుడు కూడా హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి రావడానికి గల కారణం అల్లు అర్జున్ ఎందుకు అవుతాడు అంటూ కూడా అభిమానులు ఎంతగానో ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు భారీ ఎత్తున అయితే ఇంకా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. చూడొచ్చు పోలీసులు కూడా ఎటువంటి
గొడవలు అవి జరగకుండా ఎక్కడికక్కడ కొంతమంది మఫ్టీలో పోలీసులు ఉన్నారు. అదేవిధంగా చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది కూడా మరి నిజంగానే శిక్ష పడే అవకాశం ఉందా, రిమాండ్కి తరలిస్తారా అనే మాటలు కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి చూడొచ్చు ఎక్కడికక్కడ మొత్తం అభిమానులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొంతమందికి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. భారీ ఎత్తున రావడంతో ఏమన్నా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు భారీ బందోబస్తుని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాం మొత్తం ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా మరి కాసేపట్లో ఇప్పుడు అల్లు అర్జున్ బయటికి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తరలించబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. మనోజ్, ప్రెసెంట్ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారా లేదా నేరుగా ఉస్మానియా హాస్పిటల్ తీసుకువెళ్లారా? కొన్ని స్పెక్యులేషన్ నడుస్తూ ఉన్నాయి. ఉస్మానియా హాస్పిటల్కి నేరుగా వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆయన రిమాండ్ నాంపల్లి కోర్టు తరలించే అవకాశం తెలుస్తోంది. ఇదంతా కూడా కొంచెం డైవర్షన్ కోసం మాత్రమే చిక్కడపల్లి వైపుగా పోలీసులు మరలిస్తున్నట్టు తెలుస్తోంది. లోపల అల్లు అర్జున్ ఉన్నారా చిక్కడపల్లి స్టేషన్ లోపల? ఎస్ దేవిక, రైట్. సో కొంత మరొక ఇంట్రెస్టింగ్ తెలుస్తోంది ఏంటంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి అల్లు అర్జున్ తీసుకురాలేదు, ఆయనని డైరెక్ట్గా ఉస్మానియా ఆసుపత్రికే తరలించారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి తరలిస్తారంటగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన డైరెక్ట్గా నాంపల్లి కోర్టులో రిమాండ్కి తరలించడం మీరు చూడొచ్చు. నిజంగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల కనుక అల్లు అర్జున్ తరలించి ఉంటే అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఒకే వాహనంలో వచ్చారు కాబట్టి ఆయన కూడా వెళ్లాల్సింది. ఒక ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్ నడుస్తోంది. మరి ఏం జరిగిందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, ఒకసారి మనం రవిచంద్ర గారికి వెళ్దాం. ఎస్ రవిచంద్ర, అప్డేట్స్ ఏంటి అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి? ఆయనని